బ్రేకింగ్ న్యూస్ ఇటీవలి వివాదంపై స్పందించారు నటుడు రాహుల్ రామకృష్ణ. పరిపాలన గురించి నాకేమి తెలుసు, నేను కేవలం ఒక చిన్న నటుడును మాత్రమే అని పోస్ట్ పెట్టారు. అనుభవజ్ఞులైన నాయకులతో సుదీర్ఘ ఫోన్ సంభాషణల తర్వాత తన ఆందోళన తప్పుగా ఉందని గ్రహించానని పోస్ట్ చేశారు. ఎవరో వ్యవస్థను నడిపినా ఎలా నడిపినా తాను దేశానికి ప్రజలకు మంచిని మాత్రమే కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు రాహుల్. ఇటీవల జరిగిన ఘటనపై కూడా అటు నటుడు రాహుల్ రామకృష్ణ అయితే స్పందించారు. సో ఇదంతా కూడా కేవలం తనకు సంబంధం లేకుండా జరిగిన దానిగా కూడా ఆయన అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే తాజాగా జరిగిన అటు పరిపాలన గురించి అయితే నాకేమీ తెలీదు. ఏదైతే ట్వీట్స్ పెట్టారో దానిపై కూడా ఆయన అయితే స్పందించడం జరిగింది. వాటన్నింటినీ కూడా కొట్టుపరేస్తూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. తన ట్వీట్ ద్వారా మరొకసారి అయితే పెట్టారు. అయితే ఇటీవలి వివాదంపై కూడా ఆయన స్పందించడం అయితే జరిగింది. ఇది కేవలం నా వల్లే ప్రాబ్లం అంటూ కూడా ఆయన చెప్పుకురావడం కూడా మనం ట్వీట్లో చూస్తున్నాము. సో అయితే ఏదైతే ట్వీట్లో గత రోజు జరిగిన ఘటనపై కూడా ట్వీట్ల వర్షం కురిపించారు. అసలు ఏం జరిగింది ఏంటి అంటూ కూడా అందరూ దానిపై రియాక్ట్ అయ్యారు. అసలు రాహుల్ రామకృష్ణకి ఏమైంది, ఎందుకు ఇలా వరుస నెగిటివిటీ క్రియేట్ చేస్తూ అటు గవర్నమెంట్ పై కొందరు వ్యక్తులపై కూడా ట్వీట్లు పెడుతున్నారు అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. మరికొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా అయితే తనైతే ప్రశ్నించడం జరిగింది. సో ఎట్టకేలకైతే దానిపై ఒక క్లారిటీ ఇస్తూ అయితే ఈ రోజు అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో అయితే అనుభవజ్ఞులైన నాయకులతో సంభాషణల తర్వాత నా ఆందోళన తప్పుగా ఉందని నేను గ్రహించాను. సో దీన్ని అయితే నేను రెక్టిఫై చేసుకుంటానంటూ కూడా ఆ వేలో అయితే తను చెప్పడం జరిగింది. అయితే ఎవరు వ్యవస్థను నడిపినా ఎలా నడిపినా కూడా నా నుంచి అయితే ప్రజలకు మంచి జరగాలి, మంచినే పంచుకోవాలని నేను అనుకుంటున్నాను అంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. సో ఆ ట్వీట్ కూడా మనం చూస్తున్నాము. ఇక నేను ఈ ట్విట్టర్ యాక్టివిజం గురించి తప్పుకుంటానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఏదైతే ఈ ఘటన జరిగిన అనంతరం కూడా తన ట్విట్టర్ని కూడా తీసేసిన దృశ్యం మనం చూసాము. అయితే మరొకసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ రామకృష్ణ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్ చెప్పండి. సో ఏదైతే రాహుల్ రామకృష్ణ ప్రధానంగా ఇప్పుడు చేసిన ట్వీట్ అయితే మనం చూస్తున్నామో, ఏదైతే జరిగిన వాటికి కూడా తనైతే ఒక క్షమాపణ కోరుకున్నట్టు అన్నట్టుగా కూడా ఈ ట్వీట్ ఉందనే చెప్పాలి. అసలు తను రిలీజ్ అయి పెట్టారనుకోవచ్చు. అసలు ఎందుకు ఇదివరకు ట్వీట్ల వర్షం నెగిటివిటీగా పెట్టాడనుకోవచ్చు, డీటెయిల్స్ అంటే. ఎస్ అఖిల, అయితే మొన్నటి నుంచి కూడా అక్టోబర్ 2వ తేదీ నుంచి కూడా రాహుల్ రామకృష్ణ అయితే కొన్ని వివాదాస్పదమైనటువంటి ట్వీట్స్ చేశాడు. సుమారుగా 11 సంవత్సరాల తన సినీ కెరీర్లో అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి ట్వీట్స్ చేయలేదు. సో అటు గతంలో అల్లు అర్జున్కు సపోర్ట్గా నిలిచినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. సో ఇట్లా అనేక మార్లు కూడా కొన్ని ట్వీట్స్ చేస్తూ వాటిని వెంటనే డిలీట్స్ చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. అయితే ఇదే విధంగా మొన్న గాంధీ జయంతి రోజు కూడా కొన్ని ట్వీట్స్ అయితే చేశాడు రాహుల్ రామకృష్ణ. సో ఇటు గాంధీ గొప్పవాడు కాదు అంటూ కూడా చేసినటువంటి ట్వీట్స్ మనం చూసాము. అలాగే హైదరాబాద్ మునిగిపోయింది అంటూ కూడా చేసినటువంటి ట్వీట్స్ చేశాము. ముఖ్యంగా బీఆర్ఎస్కు సపోర్ట్గా ఈ ట్వీట్స్ ఉన్నట్లుగా కూడా సో పలువురు మాట్లాడుకున్నారు. ఈవెన్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ ట్వీట్స్ని రీట్వీట్స్ చేస్తూ కూడా కొంత ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం కూడా చేశారు. సో ముఖ్యంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే సుమారుగా ఒక అరగంట క్రితం మళ్ళీ కూడా ఒక ట్వీట్ అయితే చేశాడు. సో నాకంటే చాలా గొప్ప వాళ్ళు సమస్యలతో పోరాడుతూ ఉన్నారు, అలాగే పరిపాలన గురించి ఈ యొక్క పాలన గురించి నాకేం తెలుసు, నేను కేవలం ఒక చిన్న నటుడిని మాత్రమే అంటూ కూడా అర్థం వచ్చేలాగా ఒక ట్వీట్ అయితే రాహుల్ రామకృష్ణ చేశాడు. సుమారుగా 11 సంవత్సరాల క్రితం 2014లో సైనిమా అనేటువంటి ఒక షార్ట్ ఫిలిం ద్వారా అయితే రాహుల్ రామకృష్ణ సినీ అరంగేట్రం కూడా చేశారు. తర్వాత అనేక సినిమాల్లో కూడా ఒక మంచి లీడ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చాడు, సపోర్టివ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చాడు. ఈవెన్ అర్జున్ రెడ్డి కావచ్చు, ఓం భీమ్ బుష్ అనేటువంటి సినిమా కావచ్చు, జాతి రత్నాలు కావచ్చు, ప్రతి సినిమాలో కూడా సో తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ స్కిల్స్ని కనబరుస్తూ కూడా సో ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చాడు. అనేక మంది అభిమానులను కూడా రాహుల్ రామకృష్ణ సంపాదించుకున్నాడు. కానీ సో ఆయన చేసినటువంటి గత కొద్ది రోజులుగా ఆయన చేసినటువంటి ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ దసరా రోజు కావచ్చు, తర్వాత రోజు కావచ్చు, చేసినటువంటి ట్వీట్స్ అన్నీ కూడా
కొంత వివాదాస్పదం అయితే అయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా ఆ ట్వీట్స్ చేసిన తర్వాత తన ట్విట్టర్ ఖాతాని బ్లాక్ చేసుకున్నాడు. బ్లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్బ్లాక్ చేసుకొని ఆయన చేసినటువంటి వివాదాస్పద ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించాడు. సో తొలగించిన తర్వాత మళ్ళీ ఒక అరగంట క్రితం ఒక ట్వీట్ని అయితే మళ్ళీ కూడా చేశాడు ఆయన అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా. సో ప్రజలకు అల్టిమేట్గా ప్రజలకు మంచి జరిగితే చాలు, సో నాలో ఉన్నటువంటి ఈ ఆవేశం కావచ్చు, ఈ బాధ, కోపం అంతా కూడా తప్పని చెప్పి నాకు తెలిసింది. అనేక మంది రాజకీయ నాయకులతోని అలాగే అనేక మంది సంఘ కర్తలతోటి నేను ఫోన్లో సంభాషించినప్పుడు నేను తీసుకున్నటువంటి అంటే ఈ పెట్టినటువంటి ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన నిర్ణయం తప్పు అని చెప్పి కూడా ఆలోచన వచ్చింది అంటూ కూడా ఆ ట్వీట్స్లో అయితే చెప్పుకొచ్చారు. ఇక సో ఇలాంటి ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో వీటికి నేను తావివ్వకుండా నేను నాకున్నటువంటి నైపుణ్యంతో ఏదైతే యాక్టింగ్ ఉందో దాని పరంగా అలాగే సినీ ఇండస్ట్రీ పరంగా తన కెరీర్ పరంగా ఫోకస్ పెడతాను తప్ప సో ఈ మిగతా విషయాలు పట్టించుకోను అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి విషయాలకు సంబంధించి అసలు ఎప్పుడు కూడా వీటి జోలికి వెళ్ళను అంటూ కూడా సంబోధిస్తూ ఈవెన్ తన ట్విట్టర్ ఖాతాని కూడా నేను తొలగిస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం కూడా మనకి ఆ ట్వీట్లో అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా మేలు జరగడమే నాకు కావాల్సింది అంటూ కూడా ఆ ట్వీట్కి అర్థం వచ్చేలాగా అలాగే తాను క్షమాపణ కోరుకునేటువంటి విధంగా అర్థం వచ్చేలా కూడా సో ఈ ట్వీట్ రాహుల్ రామకృష్ణ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. చివరిగా జై తెలంగాణ అలాగే జై హింద్ అంటూ కూడా తన ట్వీట్లో సంబోధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల ఎస్ విజయ్, అయితే మనం చూసినట్టయితే గత 2 రోజులుగా పెట్టిన తన ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో అటు గవర్నమెంట్ గురించి కానివ్వండి, హైదరాబాద్ మునిగిపోతుందని కానివ్వండి, అంటే వాంటెడ్గాని ఇవన్నీ క్రియేట్ చేసి తను పెట్టాలని చెప్పేసి పెట్టాడు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది దీనిపై అయితే ప్రశ్నల వర్షం కురిపించారు. సో ఎందుకు ఇలా పెడుతున్నాడు, ఏమైంది అంటూ కూడా చాలా మంది అయితే క్వశ్చన్ చేశారు. సినీ ఇండస్ట్రీ ఏమైనా దీనిపై స్పందించిందా? ఇంతవరకు ఎక్కడ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అయితే రాహుల్ రామకృష్ణ వివాదం పైన స్పందించలేదు అఫీషియల్గా. కానీ పెద్ద ఎత్తున తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాహుల్ రామకృష్ణ చేసినటువంటి ఈ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ట్వీట్స్ ఉన్నాయో దీనిపైన అయితే పెద్ద ఎత్తున చర్చలు అయితే జరిగాయనే చెప్పాలి. ఎందుకంటే ఒక షార్ట్ ఫిలిం యాక్టర్గా ఒక షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్గా వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఒక కమెడియన్గా అలాగే సపోర్టివ్ రోల్స్ చేస్తూ ఒక తనదైన ఒక ముద్ర వేసుకున్నాడు. తెలంగాణ సంబంధించినటువంటి ఒక మాండలికంతో కావచ్చు, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాహుల్ రామకృష్ణ అంటే తెలియని వారు లేరు. సో అలాంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏంటి, ముఖ్యంగా గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఏంటి అని చెప్పి కూడా చాలా మందిలో అయితే కొన్ని ప్రశ్నలు కూడా ఉద్భవించాయనే చెప్పొచ్చు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖుల్లో. అయితే ఇంతవరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎక్కడ కూడా ఈ వివాదం పైన అయితే ఎక్కడ కూడా స్పందించలేదు అఫీషియల్గా. కానీ రాహుల్ రామకృష్ణ మాత్రం తాను చేసింది తప్పు అంటూ కూడా తిరిగి అర్థం వచ్చేలాగా తిరిగి ఒక ట్వీట్ని కూడా చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. ముఖ్యంగా ఈ గవర్నెన్స్కు సంబంధించి అలాగే పరిపాలనకు సంబంధించి పాలనకు సంబంధించి నాకు ఎలాంటి అవగాహన కూడా లేదు, కానీ నేను ఇలా చేయడం అనేది క్షణికావేశంలో చేశాను అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది అఖిల ఆయన ట్వీట్లో. ఎస్ విజయ్, మనం చూస్తున్నట్టయితే ఆయన ఇప్పుడు చెప్పడం జరిగింది అంటే అనుభవజ్ఞులైన నాయకుల సంభాషణ తర్వాత కూడా నేను అన్న మాటలని వెనక్కి తీసుకుంటూనే అంటున్నారు. సో అంటే ఇప్పుడు తను ఎవరితో డిస్కషన్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. సో ఎందుకంటే పొలిటికల్గానే, ఎందుకంటే ఎక్కువ ట్వీట్స్ చూసుకుంటే పొలిటికల్గానే పెట్టారు. సో గవర్నమెంట్పై కూడా వ్యతిరేకంగా ట్వీట్స్ పెట్టారు. సో ఎవరిదన్నా వెనకన మాట్లాడి ఇప్పుడు ఇలా రిలీజ్ అయి పెట్టారని అనుకోవచ్చా, లేదంటే ఇన్ కేస్ ఏమన్నా ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో, ఇండస్ట్రీలో ఏమన్నా ఇంకా తనకి పెద్ద నష్టం చేకూరుతుందని కూడా ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టారనుకోవచ్చు? ఖచ్చితంగా అఖిల, ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా రాహుల్ రామకృష్ణ ప్రత్యేకంగా సినిమాల్లో అయితే పెద్దగా కనిపించట్లేదు. ఆయన చివరి సినిమా ఇంటింటి రామాయణం అని చెప్పి ఆయనే కథానాయకుడుగా అంటే ఆయనే హీరోగా నిర్మించినటువంటి సినిమాలో అయితే ఆయన నటించారు. దాని తర్వాత ఎక్కడ కూడా పెద్ద సినిమాల్లో రాహుల్ రామకృష్ణ కనిపించడం లేదు. ఈవెన్ చిన్న చిన్న సినిమాల్లో కూడా రాహుల్ రామకృష్ణ కనిపించడం లేదు. సో దాని తర్వాత కొంతమంది ఆయన సన్నిహితులు కూడా మాట్లాడుకొచ్చారు, రాహుల్ రామకృష్ణకు కొన్ని అవకాశాలు కూడా తగ్గిపోయాయి అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటు ముఖ్యంగా అటు కేటీఆర్ని ట్యాగ్ చేసి అలాగే కేసీఆర్ని ప్రస్తావిస్తూ కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి, హైదరాబాద్ మునిగిపోయింది, ఈవెన్ నేను ఈ దారుణాలు చూడలేకపోతున్నాను, నన్ను చంపేయండి అంటూ కూడా అర్థం వచ్చే
వచ్చేలాగా ఆయన చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గులాబీ పార్టీ నేతలు వారికి అనుగుణంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు కూడా చేసినట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఈ ట్వీట్స్ తర్వాత గులాబీ పార్టీ నేతలు కొంత సంతోషం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే కొంతమంది సినీ తారలు మాకు అండగా ఉన్నారు, సో గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నారు అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయనతో కొంతమంది రాజకీయ ప్రముఖులు మాట్లాడిన తర్వాత సో ఇలాంటి ట్వీట్స్ చేయడం, అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ప్రజల్లోకి వెళ్ళడం ఇదంతా మంచి పద్ధతి కాదు అంటూ కూడా రాహుల్ రామకృష్ణకి చెప్పినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. సో దాని తర్వాతే రాహుల్ రామకృష్ణ మళ్ళీ తిరిగి ఈ ట్వీట్ని కూడా చేసినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ట్వీట్లో చూసుకున్నట్లయితే అనేక మంది రాజకీయ నాయకులతో కూడా నేను మాట్లాడానంటూ కూడా ఆ ట్వీట్లో ఆయన రాసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఏంటి, అది ఇప్పుడు ప్రతిపక్ష నేతలకు ప్రతిపక్ష పార్టీకి సపోర్టివ్గా నిలిచినట్టుగా కూడా అవుతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళకైతే ఇది సో వాళ్ళకు సపోర్టివ్గా మాట్లాడుకొచ్చినట్టు కూడా మనకి ప్రత్యక్షంగా కూడా కనిపిస్తూ ఉంది. సో రాజకీయ కోణంగా చూస్తే కనుక రాజకీయ విశ్లేషకుల్లో అయితే సో దీని వెనుక ఎవరైనా ఉన్నారా, ఆయన ఈ విధంగా ట్వీట్స్ చేయడానికి, ఆయన ఈ విధంగా మాట్లాడడానికి ఆయన వెనకాల ఎవరైనా ఉండి ఇదంతా చేయిస్తున్నారా అనేటువంటి అనుమానాలకు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.